సార్ 100 మార్క్స్ ఎన్ని మార్క్స్‌కి ఔట్ ఆఫ్ తీసుకోవాలంటారు? అంటే 180 మార్క్స్‌కి మేడం. ఓకే. 45 క్వెషన్‌లుంటాయి. హ్మ్. 45 క్వెషన్‌లో 45 కరెక్ట్ ఆన్సర్ పెడితే 4 మార్కులు. 45 ఇంటూ 4 180 మార్క్స్. ఓకే. బట్ ఆ 180కి 100 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి హ్మ్. ఫిజిక్స్‌లో. ఫిజిక్స్‌లో 100 మార్క్స్ తెచ్చుకుంటే ఆ పిల్లలకు కూడా 2 స్టేట్‌లో ఉన్న పిల్లలకు కూడా ఒక ఐడియా ఉంటది. 100 మార్కులు వస్తే ఖచ్చితంగా మేము డాక్టర్ అవుతాము. హ్మ్. డాక్టర్ సీట్ వచ్చినట్టేనని. అంటే మెడికల్ సీట్ కంపల్సరీ అనేది ఒక కంపల్సరీ నమ్మకం మేడం. ఉంటుంది. 100 ఓకే. మార్కులు వచ్చిందంటే కంపల్సరీ డాక్టర్ సీట్ వచ్చినట్టే. ఓకే. అంటే ఆ 100 మార్కుల కోసమే పిల్లలు చాలా కష్టపడతా ఉంటారు. నెక్స్ట్ వాళ్ళకి ఫిజిక్స్ ఫీవర్ అనేది వెంటాడుతూ ఉంటది. హ్మ్. మరి ఎందుకు ఫిజిక్స్ ఫీవర్ అంటే వాళ్ళు ఎందుకు మరి ప్రిపేర్ అవ్వరు? అసలు చిన్న చిన్న చాప్టర్స్ మేడం. యాక్చువల్‌గా గనుక చూస్తే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి హ్మ్. మొత్తము 30 చాప్టర్స్ ఉన్నాయి ఫిజిక్స్‌లో. ఓకే. ఫస్ట్ ఇయర్‌లో 14 ఉన్నాయి. హ్మ్. సెకండ్ ఇయర్‌లో 16 ఉన్నాయి. ఓకే. మొత్తం 30. సార్ మరి 30 చాప్టర్స్‌లో ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలంటారు వాళ్ళు మెయిన్‌గా? 100 మార్క్స్ 100 తెచ్చుకోవడానికి మార్క్స్ ఏ తెచ్చుకోవడానికి. చాప్టర్స్ మీద వాళ్ళు గ్రిప్ ఉండాలి. హ్మ్. ఈ 30 చాప్టర్స్‌లో కూడా మనకి 2 చాప్టర్లు లేవు మేడం నీట్‌కి. హుహు. ఒకటేంటంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ వరల్డ్, హ్మ్. సెకండ్ ఇయర్ లాస్ట్ చాప్టర్ ఓకే. కమ్యూనికేషన్ సిస్టమ్. అంటే ఈ 2 చాప్టర్స్ ఈ 2 అవ్వవసరం చాప్టర్‌లో లేదంటారా? నీట్‌లో లేవు. ఈ 2 చాప్టర్స్ నీట్‌కి లేవు. హ్మ్. నీట్‌కి లేవు కాబట్టి ఇంక రిమైనింగ్ ఎన్ని 28 28 చాప్టర్స్. చాప్టర్స్. ఈ 28 చాప్టర్స్‌లో కొన్ని చాప్టర్లు వాళ్ళు చక్కగా ప్రిపేర్ అయితే, హ్మ్. అంటే వాళ్ళు కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌లో ప్రిపేర్ అయితే ఫార్ములా బేస్డ్ కాకుండా హ్మ్. ఒక కాన్సెప్ట్స్ అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం చేయగలము అనే కాన్సెప్ట్ ఓరియంటెడ్లో కనుక ప్రిపేర్ అయితే దే విల్ గెట్ 100 మార్క్స్ వెరీ ఈజీలీ ఇన్ ఫిజిక్స్.